ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. పత్తి అయిపోయిన తర్వాత వేరే రకమైన పంట వేయడం జరిగింది. అదే మొక్కజొన్న. మొక్కజొన్న పత్తి అయిన తర్వాత వేసే పంట అన్నట్టు. ఈ పంటకి మొత్తం సారవంతంగా భూమిని చేసి తర్వాత గుంతలు గుంతలుగా చేసి మొక్కజొన్న విత్తనాలు చల్లడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు, ఇది మొక్కజొన్న పొలం, మొక్కజొన్న చేను. చూడండి ఎంత బ్రహ్మాండంగా మొలకలు వచ్చాయంటే. అదేవిధంగా చుట్టుపక్కల చూస్తున్నారు, అంత మంచుతో కమ్ముకున్నది. పొలాల చుట్టూ మంచు ఉంటుంది. అదేవిధంగా పచ్చని మొలకలు వచ్చాయి. చూడండి, చలి కూడా విపరీతంగా ఉంది. రాత్రిల్లో మంచు పడి మొక్కలు ఉదయం చాలా నిగనిగలాడుతున్నాయి. పచ్చదనం చూస్తున్నారు మీరు, ఎటు చూసినా పచ్చదనము. ఈ పంటను 3 నెలల్లో వస్తుంది చేతికి. ఈ పంటను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఉడతల నుండి కానీ, ఎలకల నుండి కానీ, కుక్కల బారి నుండి ఈ పంటను మనం కాపాడుకోవాలి. కొంత వరకు పెరిగిన తర్వాత అంత కేర్గా ఉండకపోయినా కానీ పర్వాలేదు, కానీ మొక్క ఒక 2-3 ఫూట్లు పెరిగేంత వరకు మనం చాలా జాగ్రత్త వహించాలి. పొలం కాడనే ఉండి జాగ్రత్త చూసుకోవాలి. ఉడతలను కానీ, ఎలకలు కానీ, కుక్కలు రాకుండా పొలాన్ని చూసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ప్రద్దాక పొలం దాకా